అండి ఈరోజు ధనియాల పొడి జీలకర్ర పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ధనియాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎప్పుడు కూడా ఫాస్ట్లో పెట్టుకోవద్దు. ఫాస్ట్లో పెట్టుకుంటే ధనియాలు మొత్తం మాడిపోతాయండి. ఇదే అనేది కాదు, ఏ ఐటమ్ అయినా సరే మనం ఎప్పుడు చేసుకున్నా సరే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు ధనియాలు వేగిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. ఫ్యాన్ కింద కానీ బయటకు తగిలే గాల్లో కానీ వేసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొడిని అనేది చల్లారేదాకా ఇంకో సపరేట్ ఒక బౌల్లో తీసేసుకొని చల్లారేదాకా ఉంచుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు చెయ్యి పెట్టి వేగిందో లేదో ఒకసారి చూస్తే మనకు చెయ్యికి వేడిగా తగలగానే స్టవ్ ఆన్ చేసుకొని సపరేట్ ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. ఇది ఏంటంటే మనము జీలకర్ర వేయించుకునేటప్పుడు కొంచెం జీలకర్ర అనేది తొందరగా వేగిపోతుంది కదండి. తొందరగా వేగిపోయినప్పుడు సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో ఉంటుంది కదా, అక్కడ అలా పెట్టుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు చల్లారిన ఈ జీలకర్రని మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ కాకుండా రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నేనైతే ఎప్పుడు రోట్లో వేసి ట్రై చేయలేదండి. మీకైతే ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి ధనియాల పొడి చూసారా, ఇలా సపరేట్గా ఇంకో బౌల్లో తీసేసుకొని చల్లార్చుకోవాలండి. మొత్తం చల్లారిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న డబ్బాలు, ఎందుకంటే మనకి నెలలు కొలితే నిల్వ ఉంటుంది కాబట్టి తడి ఉన్నా లేకపోతే పౌడర్ వేడిగా ఉండేటప్పుడు మనము జార్లో వేసుకున్నా సరే తొందరగా ఖరాబ్ అయిపోతుందండి. ఇట్లా బూజులా పట్టడము సంథింగ్ పురుగులు పట్టడం ఏదో ఒకటి అయిపోతుంది కదా. అలా ఏంటంటే మనం ఇట్లా నిల్వ ఉంచుకునేవి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. చూసారా, ధనియాల పౌడర్ అయితే నేను మాత్రం ఒక డబ్బాలోకి వేసేసుకున్నా. ఇప్పుడు జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకుంటున్నా. మనం ఏంటంటే ఇట్లా తయారు చేసుకుంటే బయట కొనే అవసరం లేదండి. బయట షాపుల్లో కొనే అవసరం లేదు. మనకి హెల్త్ కూడా బయటను కొనే ఐటమ్స్ తింటే మనకి హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.